సమంత ఓవైపు మయోసైటిస్ కి చికిత్స పొందుతూనే సిటాడెల్ సిరీస్లో నటించిన సంగతి తెలిసిందే. సిటాడెల్, హనీ బన్నీలో క్లిష్టమైన స్టంట్స్తో అదరగొట్టేసింది. అయితే ఈ శ్రమ వృధా పోలేదు. సామ్ నటన, యాక్షన్ సీన్స్ కి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. మాతృకలో ప్రియాంక చోప్రా నటన కంటే భారతీయ వెర్షన్ రీమేక్లో సమంత నటనకు ఎక్కువ గుర్తింపు దక్కింది. ఇప్పుడు బ్యాక్కొటేషన్ సిటాడెల్, హనీ బన్నీ బ్యాక్కొటేషన్లో తన నటనకు సమంత రూత్ ప్రభు ఉత్తమ నటిగా ఓటీటీ అవార్డును గెలుచుకుంది. రాజ్ మరియు డికే దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో వరుణ్ ధావన్ కూడా ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. న్యూస్ 18 సోషా రీల్ అవార్డ్స్ 2025 ఉత్సవాల్లో పాల్గొన్న సమంత ఆనందానికి అవధుల్లేవ్. అవార్డ్ అందుకున్న సమంత కళ్లలో మెరుపులు కనిపించాయి. తన హార్డ్ వర్క్ కి తగిన గుర్తింపు లభించిందనే ఆనందం తన కళ్లలో కనిపించింది. హీరామండిలో నటించిన మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్ కూడా బ్యాక్కొటేషన్ ఉత్తమ నటి అవార్డ్ బ్యాక్కొటేషన్ కోసం పోటీపడ్డారు. కానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ సమంతను వరించింది. కిల్లర్ సూప్లో నటనకు గాను కొంకణా సేన్ శర్మ కూడా నామినేషన్లలో ఉన్నారు. ప్రైమ్ వీడియో సిరీస్ భారతీయ వెర్షన్ అయిన బ్యాక్కొటేషన్ సిటాడెల్, హనీ బన్నీ బ్యాక్కొటేషన్ సమంతను పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో ఆవిష్కరించింది. వెబ్ సిరీస్లో సామ్ ప్రమాదకరమైన రహస్య మిషన్లో ఏజెంట్గా నటించింది. ఆమె భర్తగా వరుణ్ ధావన్ నటించాడు. ఈ ఏడాదంతా సమంత బిజీగా ఉంది. ప్రస్తుతం నిర్మాతగా బ్యాక్కొటేషన్ మా ఇంటి బంగారం బ్యాక్కొటేషన్ చిత్రీకరణపైన సామ్ దృష్టి సారించింది. రాజ్ మరియు డికే నిర్మిస్తున్న బ్యాక్కొటేషన్ రక్త్ బ్రహ్మండ్ బ్యాక్కొటేషన్లోనూ కీలక పాత్రలో నటిస్తోంది. సినిమా, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రెండింటిలోనూ సోషా రీల్ అవార్డ్స్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే.